ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కార్పొరేటర్ విజయవాడ ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. జనసేన నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి గారితో మాట్లాడదాం. మల్లేశ్వరి గారు నమస్తే అండి. మల్లేశ్వరి గారు, ఓజీ టికెట్ల రేటు ఏదైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో, ప్రీమియర్ షోస్ అలాగే బెనిఫిట్ షోస్ 1000 రూపాయల టికెట్లు చేయడంపై మరి వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకి ఏ రకంగా చూడాలంటారు అసలు? సో మీరు అన్నట్టుగా వైసీపీ కథనాలే కాదండి, ప్రజల పక్షాన ప్రజల యొక్క పర్సనల్ పోర్టల్లో కూడా ఇలాంటివే వస్తున్నాయి. కాకపోతే మీకేంటంటే వైసీపీ సోషల్ మీడియా బాగా కనిపిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కానీ మీకైనా మీరు ఊరికే అస్తమానం వైసీపీ అని అంటారు. కానీ నేను ఒక మాట అడుగుతాను, సామాన్య ప్రజలకి 1000 రూపాయల టికెట్ అనేది కరెక్టా కాదా? అప్పుడు క్లారిటీ ఇవ్వమనండి, సరిపోతుంది. ఇప్పుడు ఆయన 1000 రూపాయలు పెంచుకోవాలి, లేకపోతే 1500 2000 పెట్టుకోమనండి. ఇప్పుడు ఆయన కొత్త సినిమాకి జీవో వేసుకోవాలని తెచ్చుకుంటున్నారు. జనాలు అంటడాల్లో రైతులు తగ్గుతున్నారు. నీ సినిమాకి నువ్వు 10 రూపాయలు ఒక కొత్త జీవో వేసుకొని తెచ్చుకుంటున్నావు, కానీ మాకు గిట్టుబాటు ధరలు లేకుండా నేను ఇబ్బంది పడుతుంటే, మా టమాటాకి కానీ మా ఉల్లికి కానీ ధర దొరకకుండా నేను ఇబ్బంది పడుతుంటే, మీరు ఒక ఉప మంత్రి అంటే ఒక అత్యున్నత పదవిలో ఉండి కూడా మీకు ఎందుకు రైతుల మీద కన్సర్న్ లేకుండా పోతుంది అనేది అది రైతుల క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా క్వశ్చన్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఒక్క సినిమాకే పెంచట్లేదు కదా, అది వ్యాపారం, ఇది వ్యవసాయం, ఇది ఎంటర్టైన్మెంట్ చూడాలంటున్నారు కదా. కాదు సార్, ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి వచ్చినటువంటి 16 నెలల్లో? మొన్న వీరమల్ల ఒక జీవో తీసుకొచ్చారు, ఇప్పుడు మోదీకి ఒక జీవో తీసుకొచ్చారు. నేను సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడల్లా కొత్త జీవాలు తీసుకొని వచ్చేసి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు మనకు అర్థం కాకుండా నేను ఒక క్లారిటీగా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒక కూలికి వెళ్ళేటువంటి వ్యక్తి ఒక రోజు 500 రూపాయలు సంపాదించుకున్నాడే అనుకోండి, వారం రోజులు అతనికి వచ్చినటువంటి డబ్బులు 3,500 రూపాయలు అనుకోండి. 3,500 రూపాయలు మాకైతే అతనికి ఏమంటారు విశ్రాంతి అంటే జనరల్లీ సండే అనుకోండి. సండే రోజు సినిమాకి వెళ్ళాలి అనుకుంటే వచ్చినటువంటి ఆ డబ్బుల్లో మల్లేశ్వరి గారు మీరు అన్నది కరెక్టే. ఎస్ మల్లేశ్వరి గారు మీరు అన్నది కరెక్టే. మల్లేశ్వరి గారు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు అన్నారు ఆదివారం సినిమాకి వెళ్తే సినిమా గురువారం రోజు రిలీజ్ అవుతుంది, అది బుధవారం నైట్ ప్రీమియర్ షోకి మాత్రమే 1000 రూపాయలు ఉంది. మిగతా మీరు అన్నట్టు ఆదివారం వెళ్ళాలంటే 125 రూపాయలకి అందుబాటులో ఉంది. అది ప్రీమియర్ షోకి పెట్టిన టికెట్ మాత్రమే. పవన్ కళ్యాణ్ మీరు బుధవారం చూస్తాడు. నేను చెప్పేది బెనిఫిట్ షో మండే వేసుకోండి, ట్యూస్డే వేసుకోండి, వెన్స్డే వేసుకోండి, ఏ రోజు వేసుకోండి. ఏంటంటే ఆ రోజు కూలికి వెళ్ళిన డబ్బులన్నీ మీకు ఒక్క రోజుకి 1000 రూపాయలు పెట్టాలంటే 1000 రూపాయలు గడుపుతున్నటువంటి ఒక కుటుంబానికి మీకు ఇస్తాను. ఉదయశ్రీ గారు ఇస్తాను, ఆగండి. ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను, ఆగండి, కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. అదే టర్మ్ కదా, మీకు ఇస్తాను. ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను, కాసేపు సరే. ఎస్ కంటిన్యూ చేయండి మల్లేశ్వరి గారు. మీకు మీరు అత్యున్నత పదవులలో ఉన్నారు. ఇప్పుడు పదవుల్లో మీ డిస్ట్రిక్షన్ ఎందుకు వస్తుంది యాంకర్ గారు? మీరు చెప్పండి. ఇప్పుడు అత్యుత్తమ పదవుల్లో ఉన్నారంటారు, మీరు ఎప్పుడు అలాగే మాట్లాడతారు. మల్లేశ్వరి గారు అత్యుత్తమ పదవుల్లో ఉన్నవాళ్ళు ఎస్ మల్లేశ్వరి గారు ఆపోజిట్ వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. అత్యుత్తమ పదవుల్లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులకి ఎవరికి కూడా బిజినెస్ లేవా, వృత్తి వ్యాపారాలు లేవా? ఏ రకంగా వాళ్ళు మననగలుగుతున్నారు, ఏ రకంగా కార్లు తిరగలుగుతున్నారు, ఏ రకంగా ఫ్లైట్లు వెళ్ళగలుగుతున్నారు? ఏ రాజకీయ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటలా. ఎవరైనా మాట్లాడుకోవటాకే కదా పెట్టుకుంది. మాట్లాడాలి కానీ మనం అసెంబ్లీకి వెళ్లే ముందు శుద్ధితో అని ప్రమాణం చేసి
మా స్వలాభాల కోసం కానీ మా సొంత బిజినెస్ లో కానీ ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ అసెంబ్లీకి వెళ్లే ముందని వైసీపీ నాయకులు మాట్లాడకూడదు. 11 మంది అసెంబ్లీకి రాను కూడా రాలేదు. మల్లేశ్వరి గారు, ఎవరికైనా అసెంబ్లీకి వెళ్లే ముందు అని మాట్లాడే అర్హత ఉంటది, కానీ వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళలేదు. మీరు ఎలా మాట్లాడతారు అసెంబ్లీ గురించి? అభివృద్ధి కదా ఆయన అభివృద్ధి చెప్పమంటే 11 నెలలు చెప్పలేకపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ 164 మంది వెళ్ళి ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో పడుకొని నిద్రపోతున్నారు. మీరు నిద్రపోవడానికి మీరు మిమ్మల్ని 164 మంది పంపించాలా? అదే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా, బాబు ఎందుకు నిద్రపోతున్నారు, ఇది అసెంబ్లీ పడుకోకూడదు లేకుండా లేపొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే నిద్రపోతున్నారుగా. మీ 11 మంది ఎమ్మెల్యేలు మరి ఇంట్లో నిద్రపోతున్నారుగా. శాసనసభకి వెళ్ళి ప్రతిపక్షం ఏం చేయాలి? ఇది నిద్రపోయే వాళ్ళని తట్టి లేపి ఇది ప్రజాస్వామ్యం దయచేసి లేకుండా లేపాలి కదా. కాదండి, ఇది 164 మంది ఎమ్మెల్యేలు ఉండి నిద్ర ఉంటే కొడతారే కూడా లేకపోతే నిద్ర పొద్దు నిద్రపోతున్నాము అని అంటే ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారు అతనే ఒక సైన్యం, సింహం సింగిల్. ఆయన సింగిల్కి వెళ్ళినా 160 మందిని కాదు 200 మందిని నేపగలరు. ఆయన ఇంట్లో నిద్రపోకుండా శాసనసభకి వెళ్ళి మీరన్నట్టు శాసనసభలో నిద్రపోవాలని లేపొచ్చు కదా మల్లీశ్వరి గారు. ప్రజలకి ఉపయోగపడి పని చేయొచ్చు కదా. ప్రజలే కదా ఎన్నుకుంది. చెప్పండి, వినిపించదు కదా. ప్లీజ్ మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని నిద్ర దానికి మేకట్టుకో మేము పట్టుకుంటాం కదా. జనాలు చెప్తారు, జనాలు 5 కోట్ల మంది లేస్తారు. అందులో లేదు నిద్రపోతున్న వాళ్ళకి గొంతు పెట్టి నిద్రపోతున్న వాళ్ళకి పని ప్రజలే తట్టి మళ్ళీ నిద్ర లేస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. రైట్ మల్లేశ్వర్ గారు, మీకు ఒక నిమిషం ఆగండి. చెప్పండి. మీకు 154 సీట్లు ఇచ్చారు అంటే ప్రజల పక్షం పోరాటం సీట్లు ఇచ్చి వెళ్ళిపోయి బ్యాటింగ్ అంటే బౌలింగ్ అంటే ఏ అడిగారు. మీరు ప్రతిపక్ష పోరాటానికి అడిగాం. దాన్ని అభివృద్ధి చేశారు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరిపోదు కదా, అభివృద్ధికి ఇస్తాము లేకపోతే ఇవ్వము, అభివృద్ధి లేకపోతే చేయొచ్చు కదా. ఎందుకు అభివృద్ధికి రిప్లై చెప్పకపోతున్నారు? ఆల్రెడీ చదువుకి వెళ్ళింది కదా, పుస్తకానికి వెళ్ళాం కదా, దానికి మళ్ళీ ఎందుకు పైకి వెళ్ళడమో మీకు ఇచ్చే ఆలోచన బట్టి నేనేం రెస్పాండ్ అవ్వాలో తెలుస్తుంది కదా. మీకు భయమా? మీరు భయపడుతున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా అసెంబ్లీకి వెళ్ళి అడిగితే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ అనేది అందరూ ఆడతారు, గల్లీలో ఎవరైనా ఆడతారు, స్టేడియంలో ఆడినోడికి ఒక రేంజ్ ఉంటుంది. అట్టాగే మీరు శాసనసభకి వెళ్ళి మాట్లాడితే ఒక రేంజ్ ఉంటుంది. మీరు బయట నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా జనాలు ఆలోచిస్తారు కదా. వెళ్ళిపోయేటువంటి రేంజ్ మాకు అవసరం లేదు. వెళ్ళిపోయి ప్రజల పక్షాన కాకుండా మన సొంత గబ్బాలు కొట్టుకునే రేంజ్ మాకు అవసరం లేదు. మేము గల్లీలో ఆడాలనో లేకపోతే స్టేడియంలో ఆడాలనో మాకు తెలుసు. మేము ఆల్రెడీ మా గేమ్ స్టార్ట్ చేశాము. ఆ గేమ్ లో మిమ్మల్ని దులిపే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా దులుపుతున్నారో మీకు దానికే వచ్చింది. మీరు చేస్తున్నటువంటి ఈ 16 నెలల దౌర్జన్యంలో మేము దుంపుకి మేము ఆడే క్రికెట్ లో ఆడేమో గల్లీలో ఆడేమో మా ఆటకి తట్టుకోలే ముగ్గురు వికెట్ అయిపోతున్నారు. ఈ 100 మంది ఎమ్మెల్యేలు మీరు మనం చెప్పట్లేదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ చేసుకొని రోడ్ల మీద తెచ్చుకొని ఇవన్నీ మేమేదో సాధించామని చెప్పేసి మీరు గొర్రెలు పెట్టి నిద్రపోతుంటే రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటున్నారా? రైట్ మల్లేశ్వర్ గారు, ఎస్ మీరు అన్నది అర్థమైంది. మల్లేశ్వరి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి టీడీపీ కార్పొరేటర్ విజయవాడ ఉదయశ్రీ గారు ఉన్నారు, ఉదయశ్రీ యాదవ్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం.